జైత్రయాత్ర ఇది నా విశ్వయాత్ర. జైత్రయాత్ర ఇది నా విశ్వయాత్ర. ఏడో ప్రకరణం జ్ఞాన విజ్ఞాన యోగం లేదా విజ్ఞాన సహిత జ్ఞానం. జ్ఞానం అంటే మానవాతీతమైన ఇంద్రియాతీతమైన మానవ మస్తకంలో అంతర్లీనంగా అంతర్నిహితంగా అంతర్గర్భితంగా అగోచరంగా ఇంద్రియాతీతంగా మానవ మేధస్సుకి అంతు చిక్కనటువంటి ఆ పరమగోప్యమైన ఆత్మ చైతన్యంగా నిజమైన నేనుగా మహాశివుడిగా పిలువబడుతున్న ఆ ట్రూ సెల్ఫ్ యొక్క సమగ్రమైన అవగాహనని జ్ఞానం అంటారు. మానవ మేధస్సుకి నచ్చ చెప్పడానికి దాని వెనుకున్న శాస్త్రీయ దృక్పథాన్ని నేను అనుకోవటం విజ్ఞానం. దాని వెనుకున్న శాస్త్రీయమైన దృక్పథాన్ని అది విజ్ఞానం. కాబట్టి విజ్ఞానం జ్ఞాన విజ్ఞాన యోగం విజ్ఞాన సహిత జ్ఞాన యోగాన్ని మనం నేర్చుకోవటం మొదలుపెట్టాం. అందులో ముఖ్యంగా ఆచార్యులు ఏమని ఉపదేశించడానికి ప్రయత్నిస్తున్నారంటే, బాహ్యోన్ముఖులై జీవిస్తున్న మనల్ని అంతర్ముఖులు అవ్వమన్నారు, మయితో సంగమించమన్నారు. మయి అంటే అంతర్యామి, నిజమైన నేను. హృదయాంతరంగంలో కొలువైన అంతర్యామిగా పిలువబడుతున్న నిజమైన నేనుతో అనుసంధానం అవ్వమన్నారు, సంగమించమన్నారు, ఏకీకృతం అవ్వమన్నారు, యోగ స్థితిని సాధించుకోమన్నారు. అంటూ అంతటి యోగ స్థితిని దానివల్ల వచ్చే లబ్ధి మనం పోల్చుకుంటే ఎన్ని దానాలు చేసినా, ఎన్ని తపస్సులు చేసినా, ఎన్ని యజ్ఞాలు చేసినా అంతటి లబ్ధి దొరకదని, చిట్ట చివరికి వేదపఠనం చేసిన అంతర్యామితో అనుసంధానం అవ్వటం వలన వచ్చే పుణ్యఫలం ఫలశ్రుతి ఇంక ఇతరత్ర దేని మీద రాదని ఆచార్యులు చాలా స్ఫుటంగా తెలియజేశారు. అంతేకాదు, వారు ప్రతి ఒక్కళ్ళు అంతర్యామి నుండి ఆవిష్కృతమై ఉన్న, ప్రతి ఒక్కళ్ళ హృదయాంతరంగంలో ఆ పరమాత్మే కొలువై ఉన్న, ఏ ఒక్కరూ పరమాత్మని అర్థం చేసుకోలేకపోవటానికి గల కారణం కూడా చెప్పారు. ఎందుకంటే మొట్టమొదటిగా ఏ ఒక్కరికి ఆసక్తి ఉండదు. ఇబ్బంది ఏంటి? ఆసక్తి ఉండదు, నమ్మశక్యంగా ఉండదు. మొట్టమొదటిదేమో తెలుసుకోవాలని ఆసక్తి ఉండదు, రెండోదేమో మానవుడు హేతుబద్ధమైన యోచనకి అది అంతు చిక్కదు. అది ఇబ్బంది, దాంట్లో ఉన్న ఇబ్బంది అది. ఆ తర్వాత ఏ ఒక్కరికి అంటే ఎవరో ఒకరికి, వందల వేల మందిలో యుగానికి ఒక్కడికే
అంతర్యామి మీద ఆసక్తి ఉంటుంది. తన హృదయాంతరంగంలో కొలువైన ఆత్మ చైతన్యం యొక్క సమగ్రమైన అవగాహన సుసంపన్నం చేసుకుని ఆయనతో సంగమించాలన్న అభిలాష కలిగిన వారు అరుదైన వారు. ఆ అరుదైన వారిలో కూడా చాలామంది ముందుకు సాగలేరు, అందులో ప్రగతిని సాధించలేరు, అందులో ఉత్తీర్ణతని పొందలేరు, అందులో కడదాకా వెళ్ళలేరు. దానికి నేను ఊహించుకున్న కారణం చెప్పా. ఎందుకంటే కొన్ని వందల వేల జన్మల్లో పోగు చేసుకున్న అజ్ఞానం శాడనవ్వాలంటే, కొన్ని వందల వేల జన్మల్లో పోగు చేసుకున్న అజ్ఞానం శాడనవ్వాలంటే అది ఒక రోజులోనో ఒక గంటలోనో సాధ్యం కాదు. మనం ఏ కులంలో పుట్టామో ఆ కులానికి సంబంధించిన లేయర్స్ ఉంటాయి. మనం ఏ లింగ వ్యవస్థలో పుట్టామో ఆ లింగ వ్యవస్థకు సంబంధించిన కొన్ని లేయర్స్ ఉంటాయి. అనేక జన్మల్లో ఘటించిన ఘటనల ముద్రల రూపంలో పేరుకుపోయిన వాటి కొన్ని లేయర్స్ ఉంటాయి. తర్వాత అనేక జన్మల్లో మనం ముద్దుగా ముచ్చటగా ఏర్పరచుకున్న అజ్ఞానానికి కొన్ని లేయర్స్ ఉంటాయి. ఈ లేయర్స్ అన్నీ క్లీన్ చేసి ప్రస్తుతం ఈ జన్మలో జరిగిన సంఘటనలు కొన్ని ఉంటాయి. నేను మీకు విన్నవించుకున్నా. ఒక ఊళ్ళో నేను చెప్తున్నప్పుడు, ఫస్ట్ క్లాస్ చెప్తున్నప్పుడు, ఇంకా ప్రేయర్ అవుతుండగానే ఆయన ఒక డౌట్ అండి అని అడిగాడు. ఏంటంటే ఆయన రోజువారీ వడ్డీలు తీసుకుని ఒకడు సఫర్ అవుతున్నాడంట. బాగా లక్షలు అప్పులు తీసేసుకుని, గుర్తుందా? సఫర్ అవుతున్నాడంట బాగా. అతని మీద ఇతను దయదలిచి ఏదో ఇతను ఇల్లు అమ్మేశాడో లేదా మొత్తానికి ఇతను డబ్బు తీసుకెళ్ళి రూపాయి వడ్డీకి అతనికి ఇచ్చాడంట. అతను అందరికీ కట్టేశాడంట, ఎవరు బాకీ ఉంచుకోనని. ఇతను ఒక్కడికే మళ్ళీ ఇవ్వలేదంట. అలా నాకు ఎందుకు జరిగింది? నువ్వు రాముడి గురించి చెప్పు, శివుడి గురించి చెప్పు, యేసు వాళ్ళ ఫాదర్ గురించి, ఏడుకొండల గురించి, నాకు అందరికీ ఇచ్చాడు, నాకు ఇవ్వలేదే. ఇక అది ఈ జన్మలో జరిగింది. ఇక దానికి మించి అతను ఎన్ని చెప్పినా దానిలోంచి అతను బయటికి రాట్లా. ఇలా ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ఏవో ఒక సంఘటనలు, ఇప్పుడు ప్రస్తుతం కరెంటు, వీటన్నిటి నడుమ అవన్నీ ఛాళన చేసి వాటన్నిటినీ ఛాళన చేయాలంటే ఎంత టైం కావాలో ఆలోచించండి. ఛాళన చేసి ఆ ప్రదేశాన్ని సుజ్ఞానంతో సుసంపన్నం చేయాలంటే ఎంత సమయం పడుతుందో ఆలోచించండి. సో 10 ఏళ్ళలో 15 ఏళ్ళలో గురువుతో సాంగత్యం చేస్తే తప్ప ఆ పరిణితి రాదు. ఇప్పుడు మీరు చూస్తూ ఉంటే ఎప్పటి నుంచో నేను చెప్తున్నవి ఎప్పటికో ఇప్పుడిప్పుడే మీకు స్ట్రైక్ అవ్వడం మొదలుపెట్టాయి. ఆలోచిస్తే అదే వాక్యాన్ని ఎప్పుడు చెప్పా. ఇందాక వారు అడిగిన ప్రశ్న మేము ఇద్దరం తెలుగే. ఆయన నాకు పరిచయమే, నేను ఆయనకి పరిచయమే. కానీ చూసారు ఎంత సూక్ష్మంగా వింటే తప్ప ఆ కమ్యూనికేషను, ఆ సూక్ష్మంగా ఆయన ఏం అడుగుతున్నారో సూక్ష్మంగా అర్థం చేసుకుంటే తప్ప సమాధానం చెప్పలేం. మరి అలాంటప్పుడు ఇంత సుజ్ఞానం చెప్పడానికి కనీసం గురువుతో చెలివి చేయటం దశాబ్ద కాలమో 2 దశాబ్ద కాలమో చేస్తే తప్పితే అవ్వదు. అది ఆ 2 దశాబ్ద కాలంలో కూడా మనం అన్ని రోజులు ఏం కలవం కదా, సంవత్సరానికి కొన్ని రోజులు కలుస్తాం. ఈ నేపథ్యంలో గురువుతో చెలిమి చాలా కష్టం. ఎక్కడో ఒకటి తేడా వస్తుంది. ఆడు మనిషి రూపంలో ఉన్నాడు, మనిషి ఉన్నాడు, మీలో ఉన్న మనిషి ఉంటాడు, ఏదో గొడవ ఆడితో స్టార్ట్ అవుతుంది. సో ఆ గురువుతో సాన్నిహిత్యం చెడిపోయినప్పుడు మళ్ళీ అక్కడ ఆ గురువు సాన్నిహిత్యం లేనప్పుడు అది మళ్ళీ అక్కడ విఫలమైపోతుంది. రెండో కారణం ఏం చెప్పారంటే, మొత్తం మానవ సంతతి అంటే అందరిలోనూ అంతర్యామి ఉన్నారు, సమస్తము అంతర్యామి నుండే పుట్టుకొచ్చాయి. కానీ ఏ ఒక్కరూ అంతర్యామిని ఆవిష్కరించుకోలేకపోతున్నారు. ఎందుకంటే అందరూ తమోసత్వ రజోగుణాల్లోంచే భగవంతుణ్ణి, ఆ పరమాత్మని, అంతర్యామిని ఆవిష్కరించడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ అంతర్యామి త్రిగుణాలకి అతీతుడు. అంతర్యామి ఎవరు? త్రిగుణాలకి అతీతుడు. అప్పుడే
నేను కొన్ని దృష్టాంతాలు చెప్పా. వెంకటేశ్వర స్వామి అనగానే ఆ బంతులాటలో నిన్ను ఎవరైనా మనసు నొచ్చుకుని ఉండొచ్చు కాక. ప్రతిరోజు ఎవరైనా అలా చేస్తారా సార్? 250, 300, 400, 500 ఏళ్ల నుంచి ఈ టీము ఆ టీము డివైడ్ అయిపోయి ఒకళ్ళ మీద ఒకళ్ళు బంతులు వేసుకుని నీ సరదా కోసం దేవుడితో డ్యాన్స్ వేయిస్తున్నావు అంటే ఇంతకన్నా క్రూయల్టీ ఏమన్నా ఉందండి అసలు? దేవుణ్ణి కూడా నీ స్థాయికి తగ్గించి ఆలోచించుకుని నువ్వు ఎలా అయితే తైతక్కలాడతావు దేవుడు కూడా అదే తైతక్కలాడతావు. నువ్వు ఒక్కసారి జన్మంతా చేస్తే ఆడిని నువ్వు ఎక్కడ పసిపిల్లగా ఉన్నప్పుడు తైతక్కలకు చూసావు, 16 ఏళ్ళు వచ్చినప్పుడు తైతక్కలు చూడలేదని మళ్ళీ తైతక్కలకి వెళ్తున్నావు. నాకు 60 వచ్చేసినాయి, వాళ్ళ తైతక్కలు మిస్ అయ్యి నీ దేవుడు అంటే క్యాబ్లో డాన్సర్లా తయారయ్యాడు. అక్కడ మీ మనసు బాధగా లేదా? కరెక్ట్ కదా? ఏంటి నువ్వు వెళ్ళినప్పుడల్లా వాళ్ళిద్దరు బంతులు ఇసురుకోవాలా? ఆవిడ మా అమ్మగారు అయిపోయింది, ఇక బంతి ఇసరలేకపోతా ఉంది. సో దేవుణ్ణి కూడా మన స్థాయికి. ఇంకోటి నేను చెప్పలా, మామగారికి అల్లుడికి కోపం వచ్చి మామగారు అల్లుడిని నరికేస్తే ఆ నరికివేయబడ్డ ముక్కలన్నీ కింద పడితే అవి శక్తి క్షేత్రాల కింద మారాయని ఇలాంటివన్నీ చెప్పినప్పుడు ఇలా అంటే ఇక్కడ నేను చెప్పడానికి ప్రయత్నిస్తుంది ఒకటే, తమోసత్వరజో గుణాలతో ప్రభావితమైపోయిన దృక్కోణం నుంచి దేవుణ్ణి ఆవిష్కరించడానికి ప్రయత్నిస్తే అది ఎప్పటికీ జరగదు అనేది నేను తెలుసుకున్నాను. తర్వాత ఇంకొక పాయింట్ కూడా మనం తెలుసుకున్నాం. అన్యత్ కించత్ అంటే నాలోంచి పుట్టుకురానిది కించత్ కూడా లేదు. ఉన్నది అంటే అది నాలోంచి పుట్టుకొచ్చినదే అనంత వివరణాత్మకంగా ఆయన చెప్పి ఒక అంశాన్ని, ఏ స్థూల ధర్మాన్ని పరిగణించి నువ్వు ఆ అంశాన్ని అంశంగా గుర్తిస్తున్నావో, ఏ నిర్దిష్టమైన స్వరూపాకృతిని చూసి నువ్వు ఆ అంశాన్ని ఆ నిర్దిష్టమైన అంశంగా గుర్తిస్తున్నావో ఆ స్థూల ధర్మాన్ని నేనే. అంటే ఉప్పులో ఉప్పుని ఉప్పదనం నేనే, ఉప్పులో ఉప్పదనం నేనే, త్రికోణంలో అజ్ఞానం నేనే. ఇది దేనిలో చూసి నువ్వు ఏ స్థూల ధర్మాన్ని పరిగణించి నువ్వు ఆ వస్తువునే ఆ వస్తువుగా గుర్తిస్తున్నావు, ఏ స్వరూపాకృతిని పరిగణించి నువ్వు అంశాన్ని అంశంగా గుర్తిస్తున్నావో అది నేనే అని చెప్పారు. నాలోంచి పుట్టుకురానిది ఇంకోటి లేదని చెప్పారు. నా ప్రకృతి అంటే నేను వేరు ప్రకృతి వేరని కాదు. నా స్వభావం 2 రకాలుగా ఉంది, పరా అపర. ఈ పరాపరాల సంగమంలోంచే మొత్తం పంచభూతాలు వచ్చాయి. పంచభూతాలని పంచభూతాలుగా గుర్తించగలిగే సామర్థ్యం కలిగిన ఉపకరణాలన్నీ దానిలోంచి వచ్చాయి. నాకు ఇంకోటి కూడా ఉంది, వాటిల్లో అంతర్లీనంగా నిక్షిప్తమై ఉండి అవి కొనసాగేటట్లుగా కూడా చేస్తున్నది నేనే. అంటే దాని ప్రాణాన్ని నేనే. ఎవరు? కృష్ణుడా? అంతర్యామి. పంచభూతాలైన తర్వాత సమస్త జీవరాశులు అన్నారు. అది కూడా చెప్పేసిన తర్వాత అసలు సమస్త జీవరాశులు పంచభూతాలు కాదయా, అన్యత్ కించత్, అసలు నా ఈ స్వయంలోంచి ఈ అంతర్యామిలోంచి రానిది కించత్తు కూడా లేదు అంటూ ఇక్కడ నన్ను ఇబ్బంది పెట్టేది 10వ శ్లోకం అనుకుంటూ వచ్చింది. పూర్వార్ధంలో కామరహిత బలమును నేనే అన్నారు. తర్వాత భాగం ఆర్డర్ బీయింగ్ ఆలోచించండి. కామరహితమైన బలమును నేనే అని చెప్పి తర్వాత ధర్మానికి విరుద్ధం కాని కామాన్ని నేనే. కాదు, నేను ధర్మావిరుద్ధో ధర్మ అవిరుద్ధో. ధర్మ అవిరుద్ధో అధర్మ, అసలు అధర్మం ఉంటుంది కదా, ధర్మ అవిరుద్ధం అంట. ఎక్కడికంటే అక్కడ పెట్టుకోవచ్చా? కానీ నన్ను గురువరేణ్యుడిగా ఎంచుకున్న వాళ్ళ బాధ్యత నేను తీసుకుంటా. అక్కడ ఆచార్యులు ధర్మ అవిరుద్ధో, ధర్మానికి విరుద్ధం కాని అని అనుండరు. ధర్మానికి విరుద్ధమైనది కూడా నువ్వు అనుకుంటున్నావు ధర్మానికి విరుద్ధమైనదని,
ధర్మానికి విరుద్ధమైనదని ఏదైతే నువ్వు భావిస్తున్నావో అది కూడా నా నుంచే పుట్టుకొచ్చింది. లేదండి, ధర్మానికి విరుద్ధమైనవి శ్రీకృష్ణుడి అదే అంతర్యామి నుండి రాలేదు, ధర్మానికి విరుద్ధమైన అంతర్యామి నుండి ఎందుకు వస్తాయని అన్నాడు అనుకో, అప్పుడు అతను దివ్యత్వం పోగొట్టుకున్నట్టే. అప్పుడు అతను దివ్యత్వం అన్యత్ కించిత్ నాస్తి పోయినట్టే. నువ్వు ఏదైతే అది ఉంది, అది చెడ్డది, కానీ నా నుంచి పుట్టుకు రాలేదు, అది ఉందా? ఓకే, అది చెడ్డదా? తర్వాత మాట్లాడుకుందాం. అది నీ నుంచి పుట్టుకు రాలేదా? అయితే నువ్వు దేవుడివి కాదు. సో కాబట్టి నువ్వు దేన్నే ధర్మ విరుద్ధమైన కామము అని నువ్వు అనుకుంటున్నావే, దానికి కూడా ప్రేరణ నేనే. అది యాజ్ ఇట్ ఈస్గా చెప్తే మీరు జీర్ణించుకోలేకపోతారేమని తర్వాత శ్లోకానికి కూడా మేము ముందుంచే ప్రయత్నం చేశా. ఏమని? నువ్వు తమోసత్వ రజోగుణాలు అనుకుంటున్నావే, అత్యంత భయానకమైనవి అనుకుంటున్నావే, అత్యంత విలనరీ ఆస్పెక్ట్స్ అనుకుంటున్నావే, ఆ తమోసత్వ రజోగుణాలను కూడా ప్రేరేపించింది నేనే. చెప్పారా? తర్వాత మరి రజోగుణం వచ్చినప్పుడు రజో ప్రేరేపిత కామమే ఉండకూడదు మనలో. రజోగుణం ఈ నుంచే వచ్చినప్పుడు పరోక్షంగా రజో ప్రేరేపితమైన కామం కూడా పరోక్షంగా కానీ అపరోక్షంగా కానీ అంతర్యామి నుండి రావాలిగా. కాబట్టి వీటన్నిటినీ పరిగణించి అది ధర్మ విరుద్ధమైన కామంగా దేనైతే భావిస్తున్నావో అది కూడా నా నుంచే ఆవిష్కృతమైనదనే ఆచార్యులు చెప్పినట్లుగా నేను భావిస్తున్నా. ఇన్ని పరిగణించి తర్వాత ఏమన్నారు? తమోసత్వ రజోగుణాలు ఈ కర్తని నేనే, హేతువుని నేనే, కానీ వాటిలో నేను లేను, నాలో అవి లేవు. సరిగ్గా అది చెప్పినప్పుడే అనుకుంటా నిన్న శ్రీకృష్ణుడు స్పందించింది, లీలాకృష్ణ స్పందించింది. సరిగ్గా అది చెప్పినప్పుడే అతను లీలాకృష్ణ స్పందించింది. ఏమని? అప్పుడే రామ్ స్పందించారు, సిహెచ్ రామ్. ఎందుకంటే నువ్వు దేన్నైతే చూడండి, క్షేత్రజ్ఞ విభాగ యోగంలో, గుణత్రయ విభాగ యోగంలో విలనరీ ఆస్పెక్ట్స్ అయ్యి వాటిని సైతం నా నుంచే పుట్టించానన్నాడు. రజో ప్రేరేపితమైన కామం కూడా వీరి నుంచే వచ్చినట్టుగా అప్పుడు తర్వాత లింక్ అక్కడ దాకా అయిపోయిన తర్వాత అక్కడ మళ్ళీ ఇంకో ట్విస్ట్ పెట్టారు. ఏమన్నారు? అక్కడ దాకా ఇంత ట్విస్ట్ ఏం పెట్టారు? వాటిలో నేను కానీ నాలో అవి కానీ లేవు, అవి మాత్రం నా నుంచే పుట్టుకొచ్చాయి అన్నారు. అప్పుడు నేను మీకు వివరణాత్మకంగా ఓ అంతర్ముఖీనమైన దృక్పథాన్ని సంపాదించుకొని తనలో అంతర్గర్భితంగా ఉపస్థితమై ఉన్న అంశాలని ఆవిష్కరించే యత్నాన్ని గావిస్తున్నప్పుడు 2 రకాల విచారణలు ఉంటాయి. ఒకటి విద్య, రెండవది అవిద్య. ఒకటి జ్ఞానం, రెండవది అజ్ఞానం. విద్యా జ్ఞానం పర్యాయ పదాలు, అవిద్య అజ్ఞానం పర్యాయ పదాలు. విద్య ఏంటి, అవిద్య ఏంటి? జ్ఞానం యొక్క జ్ఞానం ఏంటి, అజ్ఞానం యొక్క జ్ఞానం ఏంటి? జ్ఞానం యొక్క జ్ఞానం నేను దైవాన్ని అనే స్పృహలో ఉన్నప్పుడు జ్ఞానం. అజ్ఞానం యొక్క జ్ఞానం నేను దైవాన్ని అన్న స్పృహని త్యజించినప్పుడు ఉండే జ్ఞానం. అజ్ఞానం యొక్క జ్ఞానం అనుభూతి చెందకుండా, అర్థం చేసుకోకుండా, పొందకుండా నువ్వు జ్ఞాని అవ్వలేవు. అన్లెస్ ఇంగ్లీష్ నీకు అసలు ఆ అజ్ఞానం యొక్క జ్ఞానం తెలియకుండా నువ్వు జ్ఞానం ఎలా అవుతావు? సో కాబట్టి నన్ను నేను ఉద్దేశపూర్వకంగా నా నుంచి నేను ఉపసంహరించుకున్న తర్వాత అజ్ఞానం వచ్చింది. అజ్ఞానంలోంచి తమోసత్వ రజోగుణాలు వచ్చాయి.
సో తమోసత్వ రజోగుణాలు వచ్చాయంటే ఎవరున్నారు? అజ్ఞానం ఉంది. అజ్ఞానం ఉందంటే అర్థం ఏంటి? దైవం ఉద్దేశపూర్వకంగా తనని తాను ఉపసంహరించుకున్న తర్వాత వచ్చాయి. కానీ ఎక్కడి నుంచి వచ్చాయి? దైవం నుంచే వచ్చాయి. కాబట్టి దైవం నుండే వచ్చాయి. కానీ ఎప్పుడు వచ్చాయి? దైవం తన ఎరుకని త్యజించిన తర్వాత వచ్చాయి. కాబట్టి దైవం యొక్క సహజతత్వంలో అవి లేవు. వాటిలో నేను వెళ్ళిపోయిన తర్వాత వచ్చాయి. కాబట్టి వాటిలో నేను లేను, నాలో అవి లేవు అనేది తేట తెల్లం చేయటం జరిగింది. అది చాలా సంక్లిష్టమైన అంశం. ఇలాంటి వాళ్ళు చాలా ఏముంది, ఎక్కడో అక్కడ పెట్టాల్సిన చోట తీసేస్తే సరిపోద్ది, ఏదో ఒకటి చేసేస్తారు, నకిలీ ప్రయత్నాలు చేస్తారు. ఇది నాకు తెలిసి నిన్నటిదాకా మనం సుసంపన్నం చేసుకున్న జ్ఞానం యొక్క పునశ్చరణ. మరి ఇవాళ ఈ వ్యాసాశ్రమంలో ఇవాళ పాఠ్యాంశం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తదుపరి శ్లోకం 7వ అధ్యాయము 14వ శ్లోకము. దైవీ హేష గుణమయీ, దైవీ హేష గుణమయీ, మమ మాయా దురత్యయ, మామేవ యే ప్రపద్యంతే, మాయామేతాం తరంతి తే. నా మాయ త్రిగుణాత్మకమైనది, అలౌకికమైనది. ఇది అధిగమించుటకు సాధ్యము కానిది. కానీ కేవలము నిరంతరము నన్నే భజించువారు ఈ మాయను అధిగమించి సంసార సముద్రం నుండి బయటపడగలరు. దుర్మార్గంగా ఉందో చూసారా? అది నా మాయ దుర్లభమైనది. అది ఒక పద్మవ్యూహం లాంటిది. నా మాయలో పడితే బయటికి రావటం ఇంచుమించు అసాధ్యం, దుర్లభం. ఎవరిని నేను బయటపడేస్తానంటే ఎంతసేపు నన్ను పొగిడి నన్ను శరణ కోరి వాళ్ళనే నేను బయటపడేస్తా. సార్ ఇది దేవుడు చెప్పినట్టుందా, రాక్షసుడు చెప్పినట్లుగా ఉందా సార్? సంస్కృతంలో తీసేసి నాగేశ్వరరావు మాస్టర్ గొంతు తీసేసి సంస్కృతంలో తీసేసి మామూలుగా దాని తెలుగులో అర్థం ఇది. నా మాయ త్రిగుణాత్మకమైనది. నా మాయ త్రిగుణాత్మకమైనది. ఆ త్రిగుణాత్మకమైన మాయలో మిమ్మల్ని అందరినీ నేనే పడేశా. ఆ త్రిగుణాత్మకమైన మాయలోంచి ఎవడు తప్పించుకోలేడు. నేను ఎవరిని బయటపడేస్తానంటే నన్ను పొగిడినోడిని, నా మీద ఎర్ర రంగు పసుపు రంగు విసిరినోడిని, ఆన్నే నేను బయటపడేస్తా, మిగతా వాళ్ళందరినీ లోపల ఉంచేస్తా. ఇది దెయ్యం చెప్పినట్టుగా ఉందా, దేవుడు చెప్పినట్టుగా ఉంది సార్? మరి ఇన్నాళ్ళు ఇది చలామణి అయింది సార్. ఈ తప్పుడు చలామణినే యూనివర్సిటీస్లో పెట్టేస్తాం, జర్మనీలో పెట్టేస్తాం. ఇదంట ఇలా ఎంతమందికి వెళ్తే అంత అన్పాపులర్ చేసుకోవటం దీన్ని. ఎవరో ఒకళ్ళు రేషనలైజ్డ్ థింకింగ్ ప్యాటర్న్లో వాడు ఆలోచించడం ఈడేం దేవుడు ఆయన అని. ఇలా శ్రీకృష్ణుడే కాదు, జీసస్ క్రైస్ట్ చెప్పినా, వెంకటేశ్వర స్వామి చెప్పినా, ఎవరు చెప్పినా ఎక్కడ తప్పు జరిగిందని తలంపు మనలో కలగాలి. అలా ఎందుకు చెప్తాడు దేవుడు? మనకి చిన్నప్పటి నుంచి ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. ఇది నేను చెప్తున్నానా మీకు ఎవరికి అలా అని చూడండి. పోనీ ఇందాక రాయలేదు కదా, నేనేమన్నా పొరపాటు పడ్డానేమో చూద్దాం. రాయట్లే కదా. అక్కడ ఏముందో చూడండి. నా మాయ త్రిగుణాత్మకమైనది. ఆయనలో త్రిగుణాలు లేవు కానీ ఆయన వెళ్ళిపోయిన తర్వాత వచ్చిన త్రిగుణాలు ఆయన మాయే. నా మాయ త్రిగుణాత్మకమైనది, తర్వాత అలౌకికమైనది, తర్వాత ఇది అధిగమించుటకు సాధ్యము కానిది. చూడండి,
నా మాయ త్రిగుణాత్మకమైనది, అలౌకికమైనది. ఇది అధిగమించుటకు సాధ్యము కానిది. కానీ కేవలం నిరంతరం నన్నే భజించువారు ఈ మాయను అధిగమించి సంసార సాప్తి నుండి బయటపడగలరు. చికాగా లేదా? మీకు అనిపించట్లేదా? అలా దేవుడేంటి? చూడండి, అసలు కృష్ణుడే ఉన్నట్టు ట్రై చేద్దాం. ఎక్కడ పొరపాటు జరిగిందో. హీ ఏలన్న ఏష ఈ మమ మాయ, నా మాయ దైవీ అలౌకికమైనది, గుణమయి త్రిగుణాత్మకమైనది. తర్వాత ఏంటి? దురంత్యయ అధిగమించుటకు సాధ్యము కానిది. ఎవరైతే మాం ఏవ కేవలం నిరంతరం నన్నే ప్రపద్యంతే భజించురో తే వారు ఏతాం మాయం ఈ మాయను తరంతి అధిగమించదు. దాంట్లో దొంగతనాల పదాలు చాలా ఉన్నాయి. ఏంటి? సంసార సాగరం అయ్యేం అనలాయన తరిస్తారు అన్నాడు. మనోడు కల్పితం కవి రాశాడు. ఇంతకీ వీడికి అలా ఎందుకు అనిపించింది అంటే అక్కడ ఇతను అర్థం చేసుకోలేకపోయినది ఏంటంటే మమమాయ. అది ప్రాబ్లం. మమమాయ ఆ పదం అర్థం అలా. నామాయ కాదది, మమమాయ. నేను అనుకునే మాయ, నేను కానటువంటి నేనుని నేను అనుకుంటున్నాడే, ఆ మాయలో అత్యంత ప్రమాదకరం. మమమాయ అంటే నేను అనే మాయ. అంటే ఏంటి? నేను కానటువంటి నేనుని నేను అనుకునే మాయ అత్యంత భయంకరమైంది. అంత తేలిగ్గా దాని నుంచి బయటపడటం కష్టం. అది ఆయన చెప్పింది. ఆ నేను కానటువంటి నేను చూడండి. హీ ఏలనిన ఏష మమ మాయ దైవీ. దైవికంగానే వచ్చింది అది. అంటే ఏంటి? నీ చేత కాక నువ్వు వచ్చి అలా పడలా. నీకు చేతనవు కాబట్టే నువ్వు ఈ ప్రహేళికని సృష్టించుకున్నావు. అది దైవికంగా వచ్చింది తప్ప నువ్వేదో పాపం చేస్తే ఈ మాయలో పడలేదు. ఈ మాయని కూడా అధిగమించగలిగే సమర్థత నీకుంది కాబట్టి నువ్వే ఈ ప్రహేళికని సృష్టించుకున్నావు. అది దైవికంగానే వచ్చింది. ఇట్ ఈస్ నాట్ ఎ పనిష్మెంట్. You have done a sin. That is why we have ruthlessly thrown you there అన్నట్లా. ఒక వ్యూహాత్మకంగానే ఈ మాయని మనం సృష్టించుకున్నాం. దైవికంగానే వచ్చింది. ఓకేనా? ఇప్పుడు అర్థమైందా? మమ మాయ, నా మాయ, కృష్ణుడి మాయ, లేకపోతే నేను అని మానవుడు అనుకుంటున్నాడే ఆ మాయ. ఏ నేనైతే నేను అయ్యున్నానో ఆ నేనుని నేను కాదని, ఏ నేనైతే నేను కాదో ఆ నేనుని నేను అనుకునే మాయలోంచి బయటపడటం అంత తేలిక కాదు. అది ఆయన చెప్పింది. ఆ మాయ ఎలా వచ్చింది? నువ్వేదో పాపం చేస్తే ఎవరో ఇక్కడ నిన్ను పడేలా. అది నువ్వు దమ్మున్నోడివి కాబట్టే, నువ్వు దాన్ని అధిగమించగలవు కాబట్టే నీకు తగ్గదాన్ని నువ్వే సృష్టించుకున్నావు. అది సార్ దైవికంగా వచ్చింది అది. ఆ మాయ ఎలాంటిది? అది ఆ మాయ నేను కానటువంటి నేననే మాయలో పడితే ఆడు త్రిగుణాల్లో పడతాడు. అర్థమైందా? ఇందాక చెప్పాడుగా, అన్నీ అంతర్యామి నుండే పుట్టుకొచ్చిన, అందరిలో అంతర్యామియే ఉపస్థితమై ఉన్న, ఏ ఒక్కరూ అంతర్యామిని ఆవిష్కరించలేకపోవడానికి కారణం అందరి దృక్కోణాలు వచ్చిన సంవిధానం త్రిగుణాలు ఆవహించి వేసి ఉండటమే. మరి ఆ త్రిగుణాలు ఎలా ఆవహించాయి చెప్పాలిగా ఆయన. నేను కానటువంటి నేనుని నేను అనుకోవటం వలన
త్రిగుణాలు ఆవరించేశాయి. అది కూడా దైవికంగా వచ్చిందే. అంటే దమ్మున్నావు కాబట్టి నువ్వే ఆ ప్రణాళికని వ్యూహకల్పన చేసుకున్నావు. 3 పాయింట్లు. సో హీ ఏలనినా ఏష మమమాయ, దైవీ లౌకికమైనదే. తర్వాత గుణమయి త్రిగుణాత్మకమైనది. దాన్ని అధిగమించడం చాలా కష్టం. ఇప్పుడు అర్థమైంది. శ్రీరామచంద్రుడు దాన్ని మీరు అధిగమించారు కాబట్టి అన్ని ప్రశంసా పత్రాలు మీ మీద జరిలా కురిపించారు. ఇప్పుడు మాయకి హేతువు ఎవరు? మమ మాయ, నేను కానటువంటి నేను అనుకోవటం. అది ఎలా ఏర్పడింది? దైవికంగానే. అదేదో వెళ్ళకూడని రూట్లో వెళ్ళటం వల్ల కాదు, నువ్వే వేసుకున్నావు. దానివల్ల ఏమైంది? త్రిగుణాల్లో పడ్డావు. దానిలోంచి బయటపడటం కష్టం. గీత ఇటువైపు అయిపోయింది. ఓకేనా? మరి దానిలోంచి ఎలా బయటపడతావు? దానిలోంచి బయటపడటానికి మార్గం ఏంటి? చెప్పారు కదా సార్. ఎవరైతే మాం ఏవా, కేవలం నన్ను మాత్రమే, అక్కా కృష్ణుని మాత్రమే, అక్కా శివుణ్ణి కాదు. చెల్లి అదేంటి చెల్లి అంటే, నా అక్క కృష్ణ 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 కృష్ణ. కృష్ణుడి భార్యని కానీ కృష్ణుడి తల్లిని కానీ ఎవరిని అనుకోకూడదు. అక్క అక్కడ ఏముంది తెలుసు? అక్క మాం ఏవా కాదు. దానిలోంచి బయటపడాలంటే అది మమమాయ. మమమాయ నేను కానటువంటి నేనులోంచి బయటపడాలంటే నేనే అయ్యున్న నేనుని స్మరించడం తప్ప ఇతరత్ర ఏ మార్గము లేదు. నువ్వు ఎంతమంది బాహ్యం దేవుళ్ళకి వెళ్ళినా సరే పని అవదు. నీ నాలుగుతో రుచి చూస్తేనే నీకు తెలుస్తుంది. మీ పనోళ్ళందరూ అమ్మగారు బాగుంది, అమ్మగారు, నువ్వు 1000 కోట్లు నాలుగు ఎందుకు ఇబ్బంది పడాలని అందరితో చేయటం, తినిపించటం. ఎలా ఉంది రుచి? మూసుకో. నువ్వు తింటే తప్పితే నీకు అదేంటో తెలియదు. ఉప్పగా ఉందా? ఉప్పగా అంటే ఏంటి? బొమ్మలేసి చూపిస్తూ ఉంది అది. సో మాయేమో మమమాయ. బయటపడాల్సింది ఏంటి? మాం ఏవా ప్రపద్యంతే. అది చెప్పాడు కదా అర్జున, మయాసక్తమనా, నీ హృదయాంతరంగంలో కొలువయున్న అంతర్యామి పట్ల ఆసక్తి కలిగిన ఆలోచన సంవిధానాన్ని పరినిర్మించుకో అని చెప్పారు కదా. ఎందుకు నీ హృదయాంతరంగంలో కొలువయున్న అంతర్యామి మీద ఆసక్తి కలిగిన ఆలోచన సంవిధానాన్ని పరినిర్మించుకోమంటున్నానంటే, ప్రతి మానవుడు నేను కానటువంటి నేను అనుకునే మాయలో కూరుకుపోతాడు. ఆ మాయలోంచి బయటపడటం చాలా కష్టం. ఆ మాయలో కూరుకుపోయినోడిని త్రిగుణాలు చుట్టుముట్టేస్తాయి. మరి ఇంతకీ ఆ మాయలోంచి బయటపడాలంటే మయ్యాశక్త మనాహ, నీ నిజమైన నేను పట్ల ఆసక్తి కలిగి ఆ నిజమైన నేనుని ప్రపంచంతే అతడిని నువ్వు స్మరిస్తే తప్ప నువ్వు బయటపడలేవు. ఏది కరెక్టో ఆలోచించండి. మీరు రేషనలైజ్డ్ థింకింగ్, మీ హేతుబద్ధమైన ఆలోచనతో ఏది సహేతుకమో ఏది అహేతుకితమో మీరే ఆలోచించుకోండి. తే వారు ఏతాం మాయం, ఈ మాయను తరంతి అధిగమించుతారు. మనోడు కవిత్వం అసలు ఉల్లంఘించి సంసారం ఉల్లంఘించంట. తరంతి అంటే మనకి సంస్కృతం తరించి అనేది ఉంటుంది కదా, ఉల్లంఘించంట. ఉల్లంఘించి సంసార సముద్రము నుండి బయటపడతారంట. సో దిస్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ శ్లోక. అదే మనకి భగవద్గీత అంతరార్థం అర్థమవుతున్న కొద్దీ ఆచార్యులు ఉపదేశించడంలో ఎక్కడా అలసత్వం కానీ, ఎక్కడైనా కేర్లెస్నెస్ కానీ, ఎక్కడా అసలు ఎందుకు ఆయన ఇంత కన్ఫ్యూజ్ చేశాడని కానీ అలాంటివన్నీ పోయి విపరీతమైన గౌరవం వచ్చేస్తుంది, ఆయన మీద విపరీతమైన ప్రేమ వచ్చేస్తుంది. ఐ క్లియర్ మై డియర్ ఆస్పిరెంట్స్? ఇన్ని వేల సంవత్సరాల నుంచి లక్షల భాష్యాలు తీయండి మీరు.
లక్షల భాష్యాలు తీయండి, అందరూ అలాగే రాశారు. వాళ్ళ భాష్యం ప్రకారం ఏంటి, కృష్ణుడు మనందరినీ ఒక పద్మవ్యూహంలో పడేసి బయట ఫ్లూట్ వాయించుకుంటూ నేను బయటపడటానికి ట్రై చేసిన, నువ్వు బయటపడలేవు, ఫ్లూటు నువ్వు బయటపడలేవు అని అలా పెట్టేసి ఆయన్ని పొగిడితేనే బయటపడేస్తారంట. సార్ నిజంగా చెప్పండి, ఇది ఒక సైకిక్కో శాడిస్టో సైతాన్ గాడో చేస్తున్నట్టుగా అనిపించట్లా? సరే ఇది అంటే ఇది అన్ని యూనివర్సిటీలో పెట్టేస్తున్నారు. అందుకే నేను ఆనందించలేకపోతా. అమ్మ బాబాయ్, ఇది యూనివర్సిటీలో పెట్టేస్తున్నారా, ఇది సూపరా, అమ్మా. అర్థమైందా? సో ఇప్పుడు ఈజీ ఇది ఇప్పుడు చెప్తున్నా వినండి. ఈ శ్లోకంలో అత్యంత సారభూతమైన అంశం, జీవాత్మ చైతన్యం దేహ ప్రాంగణంలోకి ప్రవేశించగానే తనని తాను పాత్ర నేనుగా, దేహం నేనుగా అపోహపడన ఆరంభిస్తుంది. తాను ప్రస్తుతం పోషిస్తున్న పాత్ర నేను అనుకుంటుంది. ఆ నేనులోంచి బయటపడటం చాలా సంక్లిష్ట భూయిష్టమైనది. ఆ నేనులోకి వెళ్ళిన తర్వాత దృక్కోణ ఆలోచన సంవిధానం అంతా త్రిగుణాలు ఆవహించి వేస్తాయి. ప్రమాదకరమైన ఆ ఉచ్చులోంచి, ఆ ప్రహేళికలోంచి బయటపడటానికి ఒక్కటే మార్గం ఉంది. నేను కానటువంటి నేను కాదని, నేనే అయి ఉన్న నేనని అర్థం చేసుకుని ఆ నిజమైన నేనుని స్మరించటమే, ఆ నిజమైన నేను మాత్రమే ఈ ఉచ్చులోంచి నిన్ను బయటపడవేయగలదు. జయోస్తు.